సో మనతో పాటు తేజ్ ఇండియా టీం నుండి ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ నేను పరిచయం చేయను, అతని పేరు కూడా చెప్పాను. ఒకసారి అతన్ని మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బ్రో ఇప్పుడు ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మీరు చేసే షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అవ్వచ్చు, ఇంకేమైనా ఛాన్సెస్ వస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి? కొత్త ఛానల్స్, కొత్త ఐడియాలు అయితే బిల్డ్ చేస్తున్నాం. ఇంకోటి టైం వచ్చింది సినిమాలకు ఎంటర్ అయ్యేది. అవునా? సో సినిమా స్టోరీలు అయితే తేజ రాస్తుండో, మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా మీకేమైనా అంటే వేరే అంటే మీ టీం నుండి కాకుండా వేరే ఎక్కడ నుండి అయినా కాల్స్, ఛాన్సెస్ అట్లా వస్తున్నాయి? వస్తున్నాయి, కానీ అంటే ఇక వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన వరకు వస్తాయి. మనల్ని అడుగుతారు, అన్ని ఆడిషన్స్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇక వాళ్ళు చెప్తామంటారు కొన్ని. ఇక మేము అందులో దిగలేదు కదా సినిమాలకి, సో ఆ గేమ్ సామ్సంగ్ అర్థమవుతుంది. ఓకే వెళ్దాం, ముందుకు వెళ్దాము చెప్పి ఉంది. బట్ అయితే వస్తున్నాయి, అన్నీ ఓకే అయిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అతి త్వరలో. సో రీసెంట్గా నేను మీ వీడియోస్ చూస్తుంటే చిన్నపిల్లలు లాగా, అంటే కిడ్స్ టైంలో 1980s 90s టైంలో అట్లా బాగా వస్తున్నాయి. ఏంటి ఈ స్క్రిప్ట్, ఆ వీడియోస్ అన్ని చేయాలని ఐడియా ఎవరిది, ఎట్లా వచ్చింది మీకు? ఐడియా నాదే. అంటే ప్రతి ఒక్కరికి సాచురేషన్ పాయింట్ ఉంటుంది, లేదంటే ఒకనొక పాయింట్లో ఏ కాంటెంట్ చేద్దామని చెప్పి అదొక ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో నాకు ఆ పాయింట్ వచ్చింది. ఓకే, అరే అమ్మా ఇంతమంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అంటే ఒకప్పుడు యూట్యూబ్లో నాకు తెలిసి తిప్పి కొడితే 10-15 ఛానళ్ళు ఉన్నట్టోళ్ళు కంటెంట్ క్రియేటర్లు. ఇప్పుడు గల్లీకో క్రియేటర్ అయిపోయింది. అంటే ఏదో ఒక రియాలిటీలా చేసేస్తారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. మనం 10 years నుంచి చేస్తున్నాం, 8 years నుంచి. దానికన్నా మించి ఉండాలి, కొత్తగా ఉండాలి. సో అట్లా 1-2 months అట్లా బ్రేక్ తీసుకున్నా. అర్థమవుతలేదు, ఇదేం చేస్తలేను, గ్యాప్ వచ్చింది అని చెప్పి డిఫరెంట్గా చేయాలి అని చెప్పి నేనేం చేసిన, నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటాం. స్కూల్ ఫ్రెండ్స్ తోటి, ఆ చిల్లర రేషాలతోటి, అవతలతో ఆడుకోవడం విధానం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటాను అనమాట. కరెక్ట్ పీక్ టైంలో సమ్మర్ నడుస్తుంది, ఇంటి కింద అందరూ బొంగరాలు అవన్నీ ఆడుతారు. నేను ఇంకా బస్సులు ఉంటాను. పిల్లలందరూ ఇంటికి వచ్చి అన్న హాయ్ అన్న బాయ్ అన్న అని చెప్పి కాసేపు రిలాక్స్మెంట్ ఇస్తుంటారు ఎవరిగారు పిల్లలు. వాళ్ళని చూడంగానే ఇవి ఎందుకు చేయొద్దు అని చెప్పి అనిపించింది. ఇంకోటి నేను మా మమ్మీతో అట్లనే ఆడుకుంటా, ఇప్పటికీ అట్లనే మజాకులు ఆడుతుంటా మా మమ్మీతోటి. ఇవన్నీ ఎందుకు చేయొద్దు అని చెప్పి ఒక్క వీడియో స్టార్ట్ చేసిన ర్యాండమ్గా. కట్ చేస్తే రెండో వీడియో విశ్వక్సేన్ అన్న స్టోరీ పెట్టిండు. సూపర్. అరే క్రేజీలు, ఓవర్ నైట్ క్రేజీలు ఉన్నాయి. 5 million వెళ్ళిపోయింది ఫస్ట్ రీలే. బాగా వెళ్ళింది కదన్న, ఇమీడియట్గా నెక్స్ట్ డేనే చేసిన స్టోరీ పెట్టిన అన్న. అరే రైట్, ఇది దున్నేచ్చు దీన్ని అని చెప్పి అట్లా 22 points చేసిన ఇప్పటికి. అదే అవును, పెట్టిన ప్రతి పార్ట్ 10 million, 5 million, 7 million బాగా వెళ్తుంది, రీచ్ బాగా వెళ్తుంది. ఎందుకంటే నాస్టాల్జియా ఫీల్ కదా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు గోటీలు ఆడినోళ్ళే, బొంగరాలు ఆడినోళ్ళే. ఇంకోటి అంటే నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే, ఇటు చిన్నపిల్లల మునిగిపోయిండు. నెగిటివ్ కామెంట్ అయితే అస్సలు లేదు. అదే నేను చూస్తున్నా ఏంటంటే మాట్లాడడం అవ్వచ్చు, అంటే అది అక్కడ నడిచే విధానం అంతా కూడా చిన్న పిల్లలాగా చేయడం. అంటే పిల్లలు అంతమంది పిల్లలనే కూడా మిమ్మల్ని చూసినప్పుడు కూడా అరే ఈయన కూడా ఒక పిల్లలు కలిసిపోయిండు అట్లా అనిపిస్తుంది. అట్లా కలిసిపోయినా కూడా ఇక నాకైతే నెగిటివ్ కామెంట్ రాలేదు బ్రో. అది నాకు మస్తు అనిపించింది. అంటే ఓన్ చేసుకోరు దాన్ని. అవును అమ్మయ్య అనుకుని. ఇక అంటే నేను ఎన్ని పార్ట్స్ చేసినా నన్ను అంటలేరు, ఇంకెన్ని చేస్తావు అని అంటలేరు. బోర్ కూడా కొట్టట్లేదు వాళ్ళకి, చూసి కావాలన్నా ఇంకా కావాలన్నా టచ్ చేస్తాం అన్న అంటారు. ఏమో మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి బ్రో. అందరు మంచిగా షేర్ చేసుకొని పెడితే 1000 comments వస్తాయి మినిమం ఒకదానికి. అన్ని పాజిటివ్. ఇప్పుడు ఇంకా మరి చేస్తున్నారా ప్లాన్స్ ఆ వీడియోస్ పైన? సేమ్ అదే స్కూల్ వర్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర అయిపోయింది కదా, కరెక్ట్గా సమ్మర్ పీరియడ్ అయిపోగానే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ స్కూల్ సిరీస్ చేయాలి. ఓకే, ఆ టైం కాకపోతే పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళి అడిగితే నాకు స్కూల్ ఇస్తారు, కాకపోతే పిల్లల్ని ఇవ్వలేరు, వాళ్ళ చదువు వేస్ట్ అయిపోతుంది. సో అట్లా బ్రేక్ డౌన్ తీసుకొని దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ వేసుకున్నా. సో ఆ స్కూల్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియోగ్రఫీకి అంతా ఎవరు హెల్ప్ చేస్తుంటారు? అంటే మీరు సింగిల్గా ఉంటారు కదా పిల్లలతో ఉన్నప్పుడు, అప్పుడు మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ టీం ఉంటుందా లేదంటే ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు టీం అంటే మేము అందరం గ్రూప్ ఉంటుండే, అందరం సినిమాలు ఈ వర్క్లు ఉన్నాం. సో నేను ఇంటి దగ్గర ఉండి కాంటెంట్ ఆలోచిస్తున్నా కాబట్టి ఇంటి దగ్గర ఫ్రెండ్స్నే మీరు అరే రారా ఇదొక వీడియో తీయాలరా, ఒక అర్ధగంట గంట వస్తుండే తీస్తుండే వెళ్ళిపోతుండే. ఇక పిల్లలకి
పానీపూరి, గప్చుపు, పునుగులు ఇవన్నీ ఇప్పించి సాయంత్రం పంపిస్తుండే. ఇక లేకపోతే వాళ్ళు హట్ అవుతారు. అవును. హట్ అవ్వకపోయినా వాళ్ళు ముఖం మీద అడుగుతారు, మంచిదిరా మీరు మంచిగా పని చేస్తారు, ముఖం మీద అడుగుతారు అని చెప్పి మనకు కూడా తెలుస్తుంది. నాకు అర్థమైతే అమ్మ ఈ వీడియోకి 300 ఖర్చు పెడతాను, 400. ఓకే రైట్, దేనికి అంటే మనకు ఒకటి వస్తుంది, ఒకటి వస్తుంది, ఆ రిటర్న్ కూడా ఇచ్చేయాలి, లేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. సో అట్లా పిల్లలకి తినిపించడం చేస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు అందరూ వీడియోస్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటికి వస్తుంటారు, కూర్చుంటారు, టైంపాస్ చేస్తారు. అది మనం ఏదో వాడుకున్నాం కదా అన్నట్టు ఏముండదు. అదే 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 ఓకే. ఎప్పుడు అరే ఇంటి దగ్గర పోతా గల్లీలకి, నేనేం లే ఒక కాన్సెప్ట్ రాసుకొని పోతా బుక్లో. ఓకే. అరే రండ్రా వీడియో చేద్దామని అంట, వచ్చేస్తారు అన్న ఎట్లా చేద్దాం ఏందన్న వీడియో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది కాన్సెప్ట్, ఇందులో ఇది ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పి నా వర్షన్ చేసేస్తా. ఇంకేం చేస్తుంటారా మనం, మీరేం చేస్తుండే, కొట్లాడుతుండేనా, ఏం చేస్తుండే, లవ్ చేస్తుండేనా, క్రష్, ఇట్లాంటివన్నీ అడగంగానే వాళ్ళు చెప్తుండే. వాళ్ళని కూడా అడుగుతారు, చిన్నపిల్లల్ని కూడా అడుగుతా, ఎందుకంటే బ్రెయిన్ వాష్ వాళ్ళకి మంచిగా నడుస్తుంటాయి కదా. అవునవునవును. సో వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం యాక్టింగ్ చేసేయచ్చు. అన్నా అట్లా కాదన్నా వాడు ఇట్లా ఇస్తున్నా అనగానే రైట్, సేమ్ అదే నేను తీసుకొని కొట్టేస్తుంటా అనమాట. సో అట్లా కలిసి వస్తున్నాయి అవన్నీ. సో మీ టీం తోటి ఎట్లా ఉంటుంది బ్రో? ఇప్పుడు వర్ష కూడా మీ టీంలోనే ఉండే, అండ్ తేజ్ ఇండియాలో చాలామంది ఉన్నారు. ఈ టీం తోటి మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది? బాండింగ్ అంతా బాగానే ఉంటుంది బ్రో. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్ అన్నట్టు, ఒక్కో ప్రాజెక్ట్కి ఒక్కో హీరోయిన్ అంతే. రెగ్యులర్ ఒకటే హీరోయిన్ పెట్టినా మనకు బోర్ కొట్టేస్తుంది. అవునవును. అట్లా వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అందరు కలిసి తేజ్ ఇండియాలో నెక్స్ట్ వచ్చే సిరీస్ కానీ షార్ట్ ఫిలిం కానీ ఏమైనా ఉందా? అంటే ప్రజెంట్ ఆల్రెడీ షూట్ అయింది, ప్రజెంట్ అయితే ఏం లేదు, రైటింగ్స్ నడుస్తున్నాయి, మంచి సిరీస్ రాస్తున్నాం. ఓకే. మంచి అంటే ఈ ముగ్గురు కాంబో వస్తే అదరగొట్టేస్తారు అనే కాంబినేషన్ మళ్ళా రాబోతుంది. సో అందుకే గ్యాప్ ఇచ్చినాం కూడా మేము యాక్చువల్లీ. ఓకే ఓకే. సో ఫైనల్గా ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోకి రావాలని అనుకుంటున్నారు. సో అట్లా వస్తే బెటర్ అంటారా? అంటే ఫుల్ టైం కావాలంటారా, లేకుంటే పార్ట్ టైం వస్తే బెటర్ అంటారా? అంటే కాంటెంట్ క్రియేషన్ అనగానే అందరికీ ఏమైపోయిందంటే అరే డబ్బులు సంపాదించేస్తారు, డబ్బులు సంపాదించారు. అంటే ఇప్పుడిప్పుడు ప్రమోషన్లు వస్తున్నాయి. అంటే మేము చేసే పాయింట్లో ప్రమోషన్ లేవు, జస్ట్ కాంటెంట్ క్రియేట్ చేయాలి, నువ్వేందో ప్రూవ్ చేసుకోవాలి. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మజాక. ఇక అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు అరే మనం ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే పైసలు వస్తాయి, అదో ధీమాలో వాడిపోయి అందరు వస్తారు. కాంటెంట్ క్రియేషన్ వాళ్ళు హిట్ అయినా కానీ ఒక పాయింట్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి డైలమాలో పడిపోతారు, అటు జాబ్ చేయలేరు, అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్పలేరు, నేను ఇది చేయలేను. అది ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే సడన్గా వస్తుంది చూసినా హిట్, వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి, ఏం చేయలేరు. ఇక అన్నీ ఆలోచించేస్తుంటారు, అవి చేయాలి ఇది చేయాలని. చేస్తే చేయండి, పార్ట్ టైం మీరు ఏ పని చేస్తారో ఆ పని చేసుకోండి. ఇది స్పెషల్ ఇంట్రెస్ట్గా పెట్టుకొని చేసుకుంటే చాలు. ఓకే. కొంచెం ఈవినింగ్ టైంలో తిన్న తర్వాత లాస్ట్ నీళ్ళు ఎట్లా తాగుతామో నీళ్ళు తాగే ప్రాసెస్ పెట్టుకోవాలి. నేను నీళ్ళే తాగుతా అంటే ఇక డిహైడ్రేట్ కాదు, ఇక మొత్తం ఆకలితో చచ్చిపోతారు ఇక. ఓకే. సో మీరు ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, ఈ కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఇటు సైడ్ వచ్చినప్పటి నుండి ఇయర్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఎంత ఏం చేస్తూ ఉంటారు మినిమం? అదే చూసే కళ్ళు ఒకలా ఉంటాయి, లోపల బాడీలో ఇంకోలా ఉంటుంది. ఓకే. అంతే, ఏమి ఎట్లా చేయలేము బ్రో, పర్లేదు. ఓకే. ఇక సస్టైన్ అవుతాం అంతే అంటారు. సో మీరు ఫుల్ టైం చేస్తూ ఉంటారా బ్రో ఈ కాంటెంట్ క్రియేట్ అనేది, లేదంటే వేరే మీకు ఏమైనా బిజినెస్? మనకి ఇంకేం లేదు, ఇదే ఫుల్ టైం. ఓకే. అంటే గడ్డం లేని మీసం మొలిసే టైంలో నుంచి అప్పటి నుంచి చేస్తున్నాం. సో మాకు ఇంకో ఆలోచన లేకుండే. ఓకే ఓకే. సో ఇంటూ దిస్ ఉన్నాం కాబట్టి ఇంకేం ఐడియా లేదు. ఓకే
ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఉమా ఏమంటున్నారంటే ఎవరైనా ఈ కాంటెంట్ క్రియేట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో అంటే ఇది సోషల్ మీడియా జనరేషన్ అని చెప్పి కూడా అంటూ ఉన్నారు, జెన్జీ అని చెప్పి అంటూ ఉన్నారు కదా. సో ఏంటంటే ఈ టైంలో ఎవరైనా కాంటెంట్ క్రియేట్ చేయడానికి అంటే రావాలనుకుంటే, సోషల్ మీడియాలోకి రావాలనుకుంటే వాళ్ళు ట్రోల్స్ని అన్నిటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఏంటంటే మనీ ఏం చేస్తాం అంటే మనీ సంపాదించుకోవడానికి అనుకుంటే మాత్రం ఇటు సైడ్ రాకండి. సో ఏదో పార్ట్ టైం లాగా, అంటే మీరు జనరల్గా ఏదైనా జాబ్ చేస్తుండొచ్చు, ఆర్ ఏదైనా మీరు చదువుకుంటున్నప్పుడు కానీ ఆ టైంలో జస్ట్ ఒక పార్ట్ టైం లాగానే మొత్తం దీన్ని పెట్టుకోండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అన్నం తిన్న తర్వాత మనం నీళ్ళు తాగుతాం కదా, నీళ్ళు తాగే ప్రక్రియ లాగానే మీరు దీన్ని పెట్టుకోండి. మొత్తానికి మేము అన్నం బంద్ చేసి ఓన్లీ నీళ్ళు తాగుతాం అంటే మాత్రం అది సస్టైన్ అవ్వలేరు అని చెప్పి కూడా ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఆయన ఎగ్జాంపుల్ అయినా నా ఎగ్జాంపుల్ అయినా మీకు చెప్పేదైనా కూడా ఏంటంటే ఎవరైనా కూడా కాంటెంట్ క్రియేషన్లోకి రావాలనుకుంటే, మీరు వచ్చి రీల్స్ కానీ షార్ట్స్ అండ్ వీడియోస్ యూట్యూబ్లో చేయాలనుకుంటే ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నా లేకుంటే చదువుకుంటున్నా కూడా ఈ వీడియో మేకింగ్ అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాగా మాత్రమే పెట్టుకోండి. సో ఫుల్ టైం అంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మనీ అవ్వచ్చు, లేకుంటే ఇంకా టైం అవ్వచ్చు, వీటన్నిటి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం పార్ట్ టైం లాగా పెట్టుకొని రండి అని కూడా అతను చెప్పడం జరిగింది. సో ఇంకా అతని పర్సనల్ లైఫ్ గురించి అండ్ తన తేజ్ ఇండియా టీంలో ఉన్నటువంటి వాళ్ళ మెంబర్స్ గురించి కూడా మనం అన్నీ మాట్లాడడం జరిగింది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. కెమెరామెన్ శాంతితో కిరణ్ సైనింగ్ ఆఫ్.